స్టార్చ్ ఇందులో 5 లీటర్స్ పోయాలండి. అవునవును. అంటే మినిమం ఎంత వరకు ఉంచుకోవచ్చు దాంట్లో? దీంట్లో 5 లీటర్స్ దాకా. అంటే ఒకవేళ అంటే ఎంటీ అయిపోయినప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? కాటన్ ఇచ్చారు, ఎయిర్ వచ్చేస్తుంది అంతే. అంటే ఏమైనా స్టక్ అయ్యే ఛాన్సెస్ అట్లా ఉంటుందా? క్లీనింగ్ ఎట్లా క్లీన్ చేసుకోవాలి. నాజిల్ కి ఫిల్టర్స్ ఉంటే క్లీన్ చేసుకోవాలి. ఆఫెన్ ఎంత ఆఫెన్ గా చేయాలి క్లీనింగ్? 1 మంత్ కి ఒకసారి. ఎందుకంటే మనం తాగే వాటర్ లో కూడా డస్ట్ వస్తుంది మేడం. అదే అందుకే అంటున్నాము. ఖచ్చితంగా జస్ట్ వాటర్ తోటి క్లీన్ చేసి ఫిక్స్ చేసుకోవాలి. లోది రెడ్ది అందులో స్టార్చ్ ఫిల్ చేసుకోవాలి. అది వచ్చేసి స్టార్చ్ అంటారు. ఇది మ్యాన్యువల్ చేయాలి. ఫిట్నెస్ వద్దా? వద్దు, ఇది స్టిఫ్నెస్ బాగుండదు. ఇది కూడా రన్నింగ్ చూపించండి. చాలు. ఎక్కువ స్టిఫ్నెస్ ఉంటే బాగుండదు. ఇవన్నీ కూడా స్టిఫ్నెస్ ఈ అవుతుంది. 2 మ్యాన్యువల్ మేడం మీకు స్టిఫ్నెస్ కావాలా చీరకి? వద్దు కదా, ఈ చీరకి స్టిఫ్నెస్ ఉంటే బాగుండదు. ఇవి కూడా అంతే. ఇవి రెండింటికి నేను చేస్తాను. డిప్పింగ్ ఏం కాదు కదా, కలర్ షేడ్ డిప్పింగ్ ఏం చెయ్యను మేడం, ఓన్లీ స్ప్రే చేస్తా. కలర్ ఎన్హాన్స్ అయ్యింది. రన్నింగ్లో తక్కువ స్టిఫ్నెస్ వస్తుంది. దీంట్లో కూడా హ్యాండ్లో ఎక్కువ మీరే చూడండి, మీరే చెప్పండి మేడం మీకు షైన్ వచ్చిందా రాదే. ఇది చూడండి ఎంత డల్ ఉంది. అవునవును. చేసిన తర్వాత మీరు చూడండి, మీరే చెప్పాలి నాకు. ఓకే షూర్. కానీ